చెప్పారు. లేదు మామ నువ్వు రావాలి. రాకపోతే నేను నీతో మాట్లాడను అని చెప్పి ఫోను కట్ చేసేసాను. సరే అని నేను స్టెప్స్ ఎక్కి పోయే లోపల ఎంకేఎస్ గారు వాళ్ళ ఫ్రెండ్‌ని తీసుకొని బస్‌లో వచ్చేసిర్రు తిరుమలలో పైకి. అక్కడ మీట్ అయ్యాం. దర్శనానికెళ్ళాం. అక్కడ కొంచెం జరిగిందిలేండి అదొద్దు. తర్వాత మొత్తం పాపినాశనం ఇవన్నీ తిరిగాం. ఎంకేఎస్ గారు ఇంటికెళ్ళిపోయారు. ఆ! కొంచెం కొంచెం అంట. అక్క ఏం లేదు కొంచెం కొంచెం. అదే దర్శనానికెళ్తాం కదా! అక్కడ దర్శనానికెళ్ళేటప్పుడు మా బాబాయ్ కొడుకు గూడా మాతో పాటు వచ్చారు. ఎంకేఎస్ గారు మా బాబాయ్ కొడుకును నేను మా నాన్న చెయ్యి పట్టుకున్నాను. కానీ దర్శనంకెళ్తాం గదా! ఆ దర్శనానికెళ్ళే మూవ్‌మెంట్‌లో ఎంకేఎస్ గారు మా బాబాయ్ కొడుకు చెయ్యి వదిలేసి నా చెయ్యి పట్టుకొని దేవుడి దగ్గరికెళ్ళిపోయారు. మా నాన్న ఒక సైడు, ఎంకేఎస్ గారు ఒక సైడు. ఇద్దరు లాగుతూనే ఉన్నారు. ఇంక లాస్ట్‌కి మా నాన్న చెయ్యి వదిలేసాడు. ఎంకేఎస్ గారు తీసుకొనెళ్లి దర్శనం చేసుకొని బయటొచ్చేసినాం. తర్వాత మా నాన్నకి కోపమొచ్చింది. అరిచాడు. నేనేం జేసినాను, మామ జేశాడు